పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జాతకం. పవన్ కళ్యాణ్ గారు 2/9/1971 రాత్రి 7 గంటలకి బాపట్లలో జన్మించారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన యొక్క జన్మ నక్షత్రము శ్రవణ నక్షత్రం మొదటి పాదం, రాశి మకర రాశి, జన్మలగ్నం కుంభలగ్నం. ఈ కుంభలగ్నంకి అధిపతి ఎవరంటే శనేశ్వరుడు లగ్నాధిపతి. ఇక్కడ లగ్నాధిపతి శని చతుర్థ స్థానమైనట్టు వృషభ రాశిలో చాలా బలం కలిగి ఉన్నాడు. లగ్నం వల్ల ఇందాకే మీకు చెప్పాను, ఆత్మవిశ్వాసము, ధైర్య సాహసాలు, కీర్తి ప్రతిష్ట, సమాజంలో ఎంత పేరు వస్తుందని ఎంత జన్మలగ్నం చెప్తుంది. లగ్నాధిపతి చతుర్థ స్థానంలో ఉన్నాడు కాబట్టి లగ్నానికి మంచి బలం ఏర్పడింది. అట్లాగే ఆయనకి 6వ ఇంట కేతువు, 7వ ఇంట రవి బుధ శుక్రులు, అలాగే దశమ స్థానంలో గురువు, 12వ ఇంట వ్యయస్థానంలో చంద్రుడు, కుజుడు, రాహు 3 గ్రహాలు వ్యయంలో పడిపోయాయి పవన్ కళ్యాణ్ గారు. ఇది ఆయన యొక్క రాశి చక్రం. ఆయన జాతకంలో సప్తమంలో ఆయనకి రవి బుధులు ఉన్నారు కాబట్టి ఆయన హైలీ ఇంటెలిజెంట్, యావరేజ్ ఎడ్యుకేషన్ ఉన్నప్పటికీ కూడా మామూలు ఇంటెలిజెంట్ కాదు. అక్కడ రవి బుధ శుక్రులు ఉన్నారు. ఆయన స్వయం కృషిగా ఆయన పైకి వచ్చాడు. ఎందుకంటే జన్మలగ్నం నుంచి 9వ ఇల్లు మనిషి యొక్క అదృష్టం గురించి చెప్తుందన్నమాట. ఈ శుక్రగ్రహం మొత్తం ప్రపంచంలో ఈ సినిమా పరిశ్రమ మొత్తం కూడా ఈ శుక్రుడి ఆధీనంలో ఉంటుంది. ఆయన సప్తమ స్థానంలో ఉండి లగ్నాన్ని చూస్తున్నాడు కాబట్టి ఆయన ఈ సినీ రంగాన్ని ఆయన ఎంచుకున్నాడు. ఆయనకి బాగా కలిసి వచ్చిన రంగం. అట్లాగే ఆయనకి చతుర్థంలో శని ఉండి ఆ శని దశమ స్థానాన్ని చూస్తున్నాడు. రాజకీయానికి ఈ రవి శని ఇద్దరు కారకులు. సో సప్తమంలో రవి ఉండే లగ్నాన్ని చూస్తున్నాడు కాబట్టి సినిమా పరిశ్రమలో ఉంటూనే ఆల్ ఆఫ్ ద సడన్గా ఆయన పొలిటికల్ పార్టీ పెట్టి రాజకీయంలో ప్రవేశించాడు. ఆయనకి గత 6.5 సంవత్సరాలుగా ఏలినాటి శని నడుస్తుంది. 6.5 సంవత్సరాలుగా. ఈ ఏలినాటి శని 2025 మార్చి 28వ తారీఖు తోటి ఈ పవన్ కళ్యాణ్ గారికి ఏలినాటి శని వెళ్ళిపోతుంది. ఏలినాటి శని వెళ్ళిపోయి శని తృతీయానికి వస్తే విపరీతమైన యోగం చేస్తాడు. అట్లాగే 8/6/2022 నుండి 8/6/2041 19 సంవత్సరాలు శని మహాదశ మొదలైంది. శని మహాదశ మొదటి 10 సంవత్సరాలు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. లగ్న వ్యయాధిపతి అయినప్పటికీ కూడా అక్కడ శనేశ్వరుడు చెడు ఫలితాలు ఇవ్వడు. ఎందుకంటే ఆయన లగ్నాధిపతి. ఆయన చతుర్థ స్థానంలో వృషభ రాశిలో మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి విపరీతమైన యోగం చేస్తాడు. కానీ ఎప్పుడూ కూడా వాళ్ళ మహర్దశలో వాళ్ళ అంతర్దశ ముందు వస్తుంది. వాళ్ళ మహర్దశలో వాళ్ళ అంతర్దశ ఎవ్వడికి కూడా యోగం చేయడు. పవన్ కళ్యాణ్ గారికే కాదు, ప్రపంచంలో ఎవరికి యోగం చేయడు. ఒకవేళ యోగం చేస్తే తర్వాత 16 సంవత్సరాలు 0 రిజల్ట్స్ ఇస్తాడు. అది శాస్త్ర ధర్మం. సో ఈయనకి 8/6/2022 నుండి 11/6/2025 వరకు శని మహర్దశలో శని అంతర్దశ జరుగుతోంది. శని లగ్నాధిపతి చతుర్థ స్థానంలో ఉన్నాడు. అది చాలా మంచి పొజిషను. అలాగే నవాంశ చక్రానికి వచ్చేటప్పటికి ఇక్కడ శని నీచపట్టిపోయాడు. ఎప్పుడూ కూడా లగ్న చక్రంలో అంటే రాశి చక్రంలో గ్రహం నీచ స్థానంలో ఉండి నవాంశలో కానీ ఉచ్చస్థితిలో ఉంటే ఆ దశ విపరీతమైన యోగం చేస్తుంది. ఈయనకి ఈ లగ్న చక్రంలో చతుర్థ స్థానంలో ఉన్నాడు రాశి చక్రంలో, నవాంశకి వెళ్ళేటప్పటికి నీచబడిపోయాడు. అందుకని ఈ దశ యోగం చేస్తుంది కానీ సామాన్యమైన యోగమే చేస్తుంది. అందులో మొదటి 3 సంవత్సరాలు కూడా ఏమాత్రం యోగం చేయదు. కాకపోతే ఏంటంటే రేపు ఎలక్షన్స్ ఈ 2024 మే 13వ తారీఖు ఉన్నాయి. ఆ మే 13వ తారీఖు అంటే రేపు 2024 మే 3వ తారీఖు నుంచి 2వ తారీఖు నుంచి గురుగ్రహం మేషరాశి వదిలి వృషభ రాశికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ పవన్ కళ్యాణ్ గారికి గురుబలం వస్తుంది. గురుబలం వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ శని ప్రభావం మ్యాక్సిమం తగ్గిపోతుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే 2019 ఎలక్షన్స్తో మనం కంపేర్ చేస్తే ఖచ్చితంగా 15 సీట్లు మినిమం వచ్చే ఆస్కారాలు అయితే ఆయన జాతకంలో ఆయనకి మంచి సీట్లే వస్తాయి. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి అతనండి. ఈ కుంభలగ్నం వాళ్ళకి ఏంటంటే ఒకటే మైనస్ పాయింట్, వాళ్ళు లోపల ఒకటి పెట్టుకొని పైన బయటికి ఒకటి చెప్పే మనుషులు కాదు. వాళ్ళు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. కాబట్టి వాళ్ళకి శత్రువులు చాలామంది ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తానికి కూడా భయపడతారు. అంటే వీళ్ళు మూడీ మనుషులు అన్నమాట. ఎందుకంటే సప్తమ స్థానాధిపతి రవి సూర్యుడు,
మండే గ్రహం, అగ్నితత్వ గ్రహం. ఆయన లగ్నాన్ని చూస్తాడు కాబట్టి చాలా షార్ట్ టెంపర్ ఉంటుంది, కానీ లోపల కల్మషం ఉండదు. కానీ ఏం మాట్లాడాలో మటుకు వాళ్ళకి తెలియదు. అట్లాగే ఈయనకి ఏంటంటే బ్రహ్మాండమైన ఇంకో యోగం ఉంది. ఏం యోగం అంటే ఈయనకి చంద్రలగ్నం నుంచి చంద్రుడితో కుజుడు కలిసి ఉన్నాడు. చంద్రమంగళ యోగం ఉంది, ఈ రిచిక మహాపురుష యోగం ఉంది. అది ఉంది కాబట్టి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. ఆ ధైర్యంగా 10 మందితో మాట్లాడగలుగుతాడు. కానీ ప్రస్తుతము ఈ దశలు అంతర్దశలు అనుకూలంగా లేదు కాబట్టి ఆయన ఒంటరిగా ఇప్పుడు పోరాడట్లేదు. తెలుగుదేశం పార్టీతో కలిసి ఆయన ఎలక్షన్లో నిలబడ్డాడు. కానీ 2029లో ఆయన ఏ పార్టీతో కలవకుండా ఆయన ఒక జనసేన పార్టీతోనే ఆయన 170 సీట్లలో నిలబడితే మటుకు ఖచ్చితంగా 2029లో ఈ పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చే ఆస్కారాలు ఉంటాయండి. అది నాకు ఏ పార్టీ మీద కూడా నాకు శత్రుత్వం లేదు. నాకు ఒక పార్టీ మీద అనుకూలత ప్రతికూలత అనేది ఉండదు. మీ మనసు గాయం ఉంటే క్షమించండి.